కాటన్ కుడితే మొత్తం దానికి కట్టుకుంటారు. అయితే కాటన్ కూడా వస్తుంది అసలు ఇలా ఉంటే సరిపోతుంది. మీ కాటన్ కూడా వస్తుంది, ఓకేనా? సో ఈ పేషెంట్ ఉన్నప్పుడు కూడా క్లీన్ చేసుకోవచ్చు, ఇది ప్రాబ్లం లేదు. సో అన్నీ పాస్ అయిపోయాయి. సో మనకి నో ప్రాబ్లం ఉంది, ఇంక్లూడింగ్ వర్కింగ్ ఫైన్. దీని తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేసుకొని మళ్ళీ రీట్రై చేయాలి. ప్రాబ్లం లేదంటే జస్ట్ ఎగ్జిట్. సో ఇప్పుడు మిషన్ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుండి ఆపరేట్ అయింది ఎలా చేయాలని. ఒకవేళ ఇది ఇలా వస్తే ఆన్ చేసినప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు చేయడం అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్ స్కిప్ కొట్టచ్చు. ఇలానే ఎప్పుడు స్కిప్ కొట్టారు అనుకోండి, మీకు ఏదన్నా సెన్సార్ పాడైపోయినా తెలియదు, సెన్సార్ లేకపోయినా తెలియదు, ఇది బ్రేక్ అయిపోయినా తెలియదు, లీకేజ్ ఉన్నా తెలియదు. సో చేస్తే ఒక కాన్ఫిడెన్స్ మాకు అనేది మిషన్ వర్కింగ్ ఫైన్ అంటే అందరి నుంచి ఏం లేదు, కంపల్సరీ చేయడం కూడా ఏం లేదు. ఇక్కడ ఏంటంటే మీకు లాస్ట్ పేషెంట్ అంటే మీకు సేమ్ 3 సెట్టింగ్స్ అవే వస్తాయి. ప్రీవియస్ వన్ పేషెంట్కి పెట్టాలంటే సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ కొట్టి స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చెప్పండి. స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ పేషెంట్ మోడ్ మార్చాలి అంటే స్టార్టింగ్లోనే ఇక్కడ మార్చుకోవచ్చు. న్యూ అడల్ట్ ఆర్ పీడియాట్రిక్ పేషెంట్, ఇది నెయిల్తో టచ్ చేయండి. ఒకవేళ మీరు టచ్ కాకపోతే నెయిల్తో టచ్ చేయండి. సో మేల్ ఆర్ ఫిమేల్, ఎందుకంటే మేల్ ఫిమేల్ లంగ్ సైజ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది లైట్గా. సో మనకి సెలెక్ట్ చేసుకుంటే బెటర్, చేసుకోవడం ప్రాబ్లం, ఎందుకంటే మనం మాన్యువల్గా పెడతాం ఎలా మనకి. తర్వాత ఇన్వెట్స్ ఆర్ నాయినస్ చాలా ఇంపార్టెంట్. ఇది మనకు మాస్క్ పెట్టినప్పుడు అది సీతాప్ అయినా ఎస్ఐఎం ఏదైనా మాస్క్ పెట్టాలంటే కంపల్సరీ ఇక్కడ 9 సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మీకు సరిగ్గా వర్క్ చేయదు, ఇది క్లోజ్ అవ్వదు, కంటిన్యూస్ అలారం వస్తూనే ఉంటుంది లీకేజ్ అని చెప్పి. సో అందుకని మనం యూనివర్సిటీ ఇది ఒకటి మార్చుకోవాలి కంపల్సరీ. కాకపోతే 9 అనేది వాల్యూమ్ మోడ్లో పనిచేయదు. ఒకవేళ ఆల్రెడీ వాల్యూమ్ కంట్రోల్ మోడ్లో ఉంటే పనిచేయదు. సో అయితే ప్రెజర్ కంట్రోల్ ఆ పిఎస్ఐఆర్ సీపా పెట్టుకుంటేనే పనిచేస్తుంది. సీపా పెట్టినప్పుడు జస్ట్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ సింబల్ చూసుకోవాలి మీరు. ఇక్కడ మాస్ సింబల్ ఉంటే 9 వేజులు ఉండదు, ఒకవేళ ఇంటివేజ్ సింబల్ ఉంటే ఇన్వేజులు ఉండదు. సో పేషెంట్ మాస్క్ ఉంది, ఇక్కడ ఇన్వేజ్ ఉందనుకోండి రాంగ్ అన్నమాట. సో పనిచేయదు, జస్ట్ ఏదో నడుస్తుంటుంది కానీ పేషెంట్ ఎవరు అవ్వదు. సో ఇది మార్చాలంటే మళ్ళీ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి, న్యూ పేషెంట్కి వెళ్ళాలి, మార్చుకొని ఓకే. మీ ఇక్కడ ఏ మోడ్లో చూపిస్తుంది వాల్యూమ్ కంట్రోల్. సో ఇవన్నీ మోడ్స్ అనమాట. వాల్యూమ్ కంట్రోల్, ప్రెజర్ కంట్రోల్, వాల్యూమ్ ఎస్ అయింది, ప్రెజర్ ఎస్ అయింది, సీపాప్ విత్ రేస్ సపోర్ట్ వెంటిలేషన్. తర్వాత పిఆర్విసి అంటే వాల్యూమ్ గ్యారంటీ. సో ప్రెజర్ రెగ్యులేటెడ్ వాల్యూమ్ కంట్రోల్ పిఆర్విసి అంటే. సో దాన్ని మనం వాల్యూమ్ గ్యారంటీ అంటాం. పీసీవీజీ రెండు ఈక్వల్ అనమాట. పిఆర్విసిలో మన ఎస్ఐఎంఏ ఉంటుంది. మళ్ళీ డిఎల్ఆర్ అంటే నథింగ్ బట్ బైపాప్, కానీ ఇక్కడ మన బైపాప్ ఆల్రెడీ సీపాప్లో ఉంది. ఓన్లీ సీపాప్ పెడితే దాని సీపాప్ విత్ రేస్ సపోర్ట్ ఇది బైపాప్. సో మనకి ఇంతమంది బైపాప్ వేరే మిషన్ వస్తుంది, వేరే మిషన్ ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఒకటే మోడ్లో రెండు వచ్చేస్తాయి. ఇప్పుడు ఓన్లీ పీ పెట్టారు అనుకోండి, సీపాప్ రెండు ప్రెజర్ లెవెల్స్ ఉంది. పీ పన్న ప్రెజర్ లెవెల్, సపోర్ట్ ఉన్న ఒక ప్రెజర్ లెవెల్, రెండు లెవెల్స్ పెడితే బైపాప్ అది. ఒకటే సీపాప్ పీ ఒకటే పెడితే సీపాప్ అది. సో 0 నుంచి సీపాప్లో ఉంది. నేను మార్చాలనుకోండి బైపాప్ ఉంది. సో మళ్ళీ డ్యూయల్ లెవెల్ ఏంటి అంటే రెండు ఆల్మోస్ట్ సేమే, కానీ ఇక్కడ రేట్ పెట్టుకోవచ్చు. సో అది మోడ్లకి కంట్రోల్ మోడ్, ఇది స్పాంటేనియస్ మోడ్, రెండు డిఫరెన్స్ అంటే. తర్వాత ఏపీఆర్వి అంటే ఎయిర్వే ప్రెజర్ రిలీజ్ వెంటిలేషన్, అది ఇన్వర్స్ రేషియో వెంటిలేషన్. మీకు ఏఐడిఎస్ కానీ లేకపోతే ఏదైనా వేరే డిసీజ్లో ఎప్పుడైతే ఇన్వర్స్ రేషియో, మామూలు ఐస్ రేషియో అంటే 1:2 ఉంటుంది యాక్చువల్గా. 1:2, 1:4 అట్లా పెడతాం. కానీ 2:1, 4:1 ఇంకా 8:1 పెట్టాలనుకుంటే మాత్రం ఏపీఆర్వి యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా కేసులో అవసరం ఉంది. లేదంటే నార్మల్గా ఎన్ని మోడ్స్ వాడుకోవచ్చు. ఈ వీటిలో కూడా ఆల్మోస్ట్ మీకు 4:1 వరకు అవుతుంది. 1:4 to 4:1 కూడా వస్తుంది. కానీ ఇంతకన్నా ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఏపీఆర్వి యూజ్ చేయాలి. జస్ట్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే టచ్ చేయండి, ప్రొటెక్ట్ చేయండి, అయితే ప్రెస్ చేయాలి, టచ్ చేయాలి. కానీ చేంజ్ చేసి అక్కడ ఏం కన్ఫర్మ్ చేయకుండా వేరే వెళ్ళిపోవాలనుకోండి, అది మారదు, అలాగే ఉంటుంది. సో కంపల్సరీ చేంజ్ చేసి టచ్ చేయాలి, అది ఇదే కన్ఫర్మ్ చేయండి. సో ఇది ఎఫ్ఐ ఒకటి తెలిసిందే, జస్ట్ నాకు ఎంత ఆప్షన్ ఇవ్వాలనేది. సో ఇక్కడ
టచ్ పెట్టడానికి 30% ఆక్సిజన్ వెళ్తుంది, మిగతా 65 మొత్తం కూడా ఎయిర్ అవుతుంది. సో దట్ ఈస్ ఎఫ్ఐ. తర్వాత టైడల్ వాల్యూమ్, ఎంత వాల్యూమ్ వెళ్ళాలనేది ఇది టచ్ చేస్తే మీకు పైన మినిట్ వాల్యూమ్ చూపిస్తుంది ఇక్కడ. సో మినిట్ వాల్యూమ్ నథింగ్ బట్ ఒక మినిట్లో ఎంత గ్యాస్ వెళ్తుందో దట్ ఈస్ మినిట్ వాల్యూమ్. సో టైడల్ వాల్యూమ్ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు మినిట్ వాల్యూమ్. సో 400 పెట్టాను, సో 10 పెట్టాను ఫ్రీక్వెన్సీ, అంటే నాకు 4000 ml పోతుంది, అంటే 4 లీటర్ వెళ్తుంది. లైట్ మ్యాన్ అని పోతుంది, ఎందుకంటే మనం కదిలిస్తున్నాం, సెట్టింగ్స్ మారుస్తున్నాం, అన్నీ చేస్తున్నాం కాబట్టి నాకు ఎక్కువ చూపిస్తున్నాం. బట్ ఇది రెండు మల్టిప్లై చేస్తే ఎంత రావాలో అది ఇక్కడ రావాలండి, లీటర్ వాల్యూమ్. ఫ్రీక్వెన్సీ అంటే బ్రెత్ పర్ మినిట్, బీపీఎం, ఎన్ని బ్రెత్స్ ఇవ్వాలని. సో మీకు ఏమో టచ్ చేస్తే పైన మీకు చూపిస్తుంది, ఇది చేంజ్ చేస్తే మీకు రెస్పెక్ట్ ఏది మారుతుంది అనేది. సో 400 మార్చాలనుకోండి, మినిట్ వాల్యూమ్ మారుతుంది, ఫ్లో మారుతుంది, టైడల్ వాల్యూమ్ కూడా మారుతుంది, అన్నీ మారుతుంది. ఇది టీ ఇన్స్పిరేటరీ. సో ఒక్కొక్క ఇన్స్పిరేటరీ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా, ఇది ఇన్స్పిరేటరీ, మళ్ళీ ఎక్స్పిరేటరీ, ఎక్స్పిరేటరీ అనమాట. సో ఇది టైం కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓన్లీ మీరు టైం పెట్టుకోవచ్చు, లేదంటే ఐ ఇష్యూ చేసి కూడా పెట్టుకోవచ్చు, మీకు ఏది కంఫర్టబుల్ ఉంటుంది. ఆ సెట్టింగ్స్లో ఉంటుంది, నేను చూపిస్తాను ఎట్లా మార్చుకోవాలనేది. ఇక్కడ మాత్రం జస్ట్ టచ్ చేస్తే మీకు ఇక్కడ పైన ఐ స్టేషన్ చూపిస్తుంది, కింద ఇది టీప్ పాజిటివ్ ఇండెక్స్ పెట్టింది. మీకు డీటెయిల్గా చెప్పమంటే ఇప్పుడు చెప్తాను ఐస్ రేషియో ఎట్లా పెడతారనేది. ఇప్పుడు మనకేంటంటే మినిట్లో 60 సెకండ్స్ ఉంటుంది. 60 సెకండ్స్ ఉన్నప్పుడు మనం బ్రీత్ సపోజ్ 10 పెట్టామనుకోండి, క్యాల్కులేషన్ పర్పస్ 10 పెట్టామనుకోండి, అంటే ఒక మినిట్లో 10 బ్రీత్స్ వెళ్తుంది. సో వెళ్ళిన ప్రతి బ్రీత్లో 400 ml వెళ్తుంది ఇక్కడ ఒక బ్రీత్లో. సో ఒక నిమిషంలో 10 అంటే ఒక బ్రీత్ టైం ఎంత ఉంటుంది, 6 సెకండ్స్. 60 సెకండ్స్ బై 10 బ్రీత్స్. సో అంటే ఒక్క బ్రీత్ 6 సెకండ్స్ తీసుకుంటుంది. 6 సెకండ్స్లో మీరు ఎంత ఇన్స్పిరేటర్ ఉండాలి, ఎంత ఎక్స్పిరేటర్ ఉండాలో పెట్టేసుకోండి. దాన్నే ఐ/ఈ రేషియో అంటారు, ఐ/ఈ, ఇన్స్పిరేటర్ వర్సెస్ ఎక్స్పిరేటర్. సో నేను ఇక్కడ 2 పెట్టాను అనుకోండి, సో 10 బ్రీత్స్ అంటే 6 సెకండ్స్. నేను 2 సెకండ్స్ ఇన్స్పిరేటర్ పెట్టినా, మిగతా 4 సెకండ్ ఎక్స్పిరేటర్. సో దిస్ ఈజ్ ఇన్స్పిరేటరీ 2 సెకండ్స్, ఇది ఎక్స్పిరేటరీ 4 సెకండ్స్. సో ఇట్లా ఉంటుంది ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్. ఇది రెండు 2 ఉంటుంది, 4 సెకండ్స్ ఉంటుంది. సో దట్ ఈజ్ ఐ/ఈ రేషియో. సో మీకు దీంట్లో ఏది మారినా కూడా ఇది మారుతుంది. సపోజ్ నేను టైం రైట్ పెట్టామనుకోండి, మీకు ఇది మారుతుంది. టైం పెట్టాలంటే ఇది ఇన్స్పిరేటర్ సేమ్ ఉంటుంది, ఎక్స్పిరేటర్ మారుతుంది. టోటల్గా పీప్ అంటే పాస్ట్ ఎండ్ ఎక్స్పెక్టెడ్ ప్రెజర్. మనకు రెండు ప్రెజర్స్ ఉంటాయి, ఒకటి ఏంటంటే పీక్ ప్రెజర్, ఇంకోటి పీక్ ప్రెజర్. పీక్ అంటే హై లెవెల్, పీక్ అంటే లో లెవెల్. పీక్ ఏంటంటే మనం ప్రెజర్ మోడ్లో పెడతాం డైరెక్ట్గా, వాల్యూమ్ మోడ్లో ప్రెజర్ పెట్టాము, వాల్యూమ్ మోడ్లో టైల్ వాల్యూమ్ పెడతాము, ప్రెజర్ పెట్టాము, ప్రెజర్ మోడ్లో ప్రెజర్ పెడతాము, టైల్ వాల్యూమ్ పెడతాము. సో ఇది ఒకటే కంట్రోల్ అనమాట. సో ప్రెజర్ పెట్టినప్పుడు ఏంటంటే అది హైయెస్ట్ ప్రెజర్ అంతవరకే మనకు పేషెంట్ నిల్వర్ చేస్తుంది. లో ప్రెజర్ ఏంటంటే అంతకన్నా ప్రెజర్ డౌన్ కాకుండా చూస్తుంది, ఎందుకంటే లంగ్స్ కొలాప్స్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఒక బెలూన్ గ్యాస్ ఉంది, మొత్తం బయటకు వచ్చేసి అనుకోండి, బెలూన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ వదలాలంటే మనం గట్టిగా ఫోర్సెస్ యూజ్ మళ్ళీ, అంటే ఎక్కువ ప్రెజర్ అవసరం అవుతుంది. సో అట్లా కొలాప్స్ అవ్వకుండా మనం పీ పెట్టాలి. ఫాస్ట్ ఎండ్ ఎక్స్పిరేటరీ ప్రెజర్ అంటే ఎక్స్పిరేటరీ తర్వాత లంగ్లో ఉండే ప్రెజర్నే పీ పంపుతుంది. సో అది మినిమం ఏంటంటే 3, 4, 5 పెట్టుకుంటే లంగ్ మొత్తం కొలాప్స్ అవ్వకుండా ఎంతో కొంత వాల్యూమ్ అనేది లంగ్లో ఆల్వేస్ ఉంటుంది, దాన్నే పీ పడుతుంది. సో నార్మల్గా అయితే 4 to 5, 6 అట్లా పెడతారు. మ్యాక్సిమం రేట్లో అనేది ఎక్కువ పెట్టదు, అంటే ప్రొసీజర్తో పెట్టచ్చు, ప్రొసీజర్ బట్టి నార్మల్గా పెట్టదు. పీ పంపుతుంది. పీ పంపు ఏంటంటే మనకు ఇన్స్పిరేటర్ తర్వాత పాస్ పెట్టచ్చు. ఇద్దరు అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ మన కంట్రోల్ మోడ్ ఉంది. కంట్రోల్ మోడ్స్లో ఏంటంటే మనం మిషన్లో సెట్టింగ్స్ పరంగా డెలివర్ అవుతుంది పేషెంట్. సో పేషెంట్ వర్క్ చేయలేదు లేదు, 100% మిషనే వర్క్ చేస్తుంది రెస్పిరేషన్ గురించి. బట్ ఏంటంటే ఎస్ఐబీలు ఏంటంటే 50% పేషెంట్ వర్క్ చేయాలి, 50% మిషన్ వర్క్ చేయాలి. సీపాప్ ఏంటంటే ఆల్మోస్ట్ పేషెంటే వర్క్ చేయాలి. సో పేషెంట్ ఆప్నియర్కి వెళ్తే మాత్రం మిషన్ సపోర్ట్ చేయాలి, లేదంటే ఎక్స్ట్రా F5 ఆక్సిజన్ కోసం మనం సీపాప్లో పెడతాము. సో 3 టైప్స్ పేషెంట్ ఉంటాయి, 3 టైప్స్ మోడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫుల్లీ కాన్షియస్ పేషెంట్, ఒకటి ఏంటంటే సబ్ కాన్షియస్, ఒకటి ఏంటంటే కాన్షియస్ లేదు మొత్తానికి. కాన్షియస్ లేకపోతే ఏంటంటే మొత్తం మిషనే డెలివర్ చేయాలి. సో దానికి మనం కంట్రోల్ మోడ్లో పెడతాం, వాల్యూమ్ కంట్రోల్, ప్రెజర్ కంట్రోల్, ఈ 2 మోడ్లో పెడతాం. సబ్ కాన్షియస్ వాళ్ళకి ఏంటంటే ఎస్ఐఎంఏ, పిఎస్ఐఎంఏ. అసలు ఫుల్ కాన్షియస్ ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు ఆత్మే వస్తుంది, లేకపోతే కొంచెం సపోర్ట్ చేయాలి ఆక్సిజన్ కానీ, లేదంటే కొంచెం మరీ సర్కల్ తీసుకోవచ్చు. అలాంటి వాటి మాత్రమే సీకాప్ కానీ, బ్యాకప్ కానీ పెడతాను. సో కాకపోతే ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే
పేషెంట్ యాక్టివ్ ఉండి ఎఫర్ట్ ఇస్తే మిషన్ సపోర్ట్ చేయాలి. కానీ మిషన్కి ఎలా తెలుస్తుంది పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా, ఎఫర్ట్స్ ఉన్నాయా, ట్రిగర్ చేసుకుని ఎలా తెలుస్తుంది? సంథింగ్ ఏదో క్రైటీరియా ఉండాలి. అది ఇచ్చేసి ఇది మ్యాచ్ అయితే ఓకే పేషెంట్ ఈజ్ యాక్టివ్, సో నాకు హ్యావ్ సపోర్ట్. అది మిషన్ తెలియాలంటే ఏదో ఒకటి క్రైటీరియా ఉండాలి. దాన్ని మనం ట్రిగ్గర్ అంటాం. ట్రిగ్గర్ ఏంటంటే సంథింగ్ నేను ఒక వర్క్ ఇస్తున్న పేషెంట్కి, నాకు ఈ వర్క్ చేస్తే నేను అనుకుంటా నువ్వు యాక్టివ్ అని చెప్పి నేను సపోర్ట్ చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ ట్రిగ్గర్. దీంట్లో రెండు ఉంటాయి, ఒకటి ఫ్లో ట్రిగ్గర్, ఒకటి ప్రెజర్ ట్రిగ్గర్. సో ఫ్లో ఏంటంటే దీంట్లో ఆల్వేస్ ఏంటంటే ఒక 6 లీటర్ అనేది గ్యాస్ ఉంటుంది కంటిన్యూస్గా 6 లీటర్స్. సో 6 లీటర్స్ నుంచి పేషెంట్ ఆటోమేటిక్గా ఒక 4 లీటర్ తీసుకున్నది అనుకోండి. 4 లీటర్ తీసుకుంటే పేషెంట్ ఈజ్ యాక్టివ్. సో 3.99 తీసుకున్నా కూడా పేషెంట్ ఈజ్ నాట్ యాక్టివ్. సో అది సెకండ్. నేను 2 పెట్టాను అనుకుంటుంది. సో పేషెంట్ కొంచెం ఎఫర్ట్ ఉన్నా పర్లేదు, మిషన్ సపోర్ట్ చేస్తుంది 2 పెట్టాను. కానీ దీనివల్ల ఏంటంటే సపోజ్ లీకేజ్ ఉంటాయి. ఇప్పుడు ట్యూబింగ్స్ కదా ఇక్కడ టైట్గా ఉండదు, ఇక్కడ లీకేజ్ ఉంటుంది, ఇక్కడ లీకేజ్ ఉంటుంది, లేకపోతే మనం మాస్క్ పెట్టినప్పుడు ఇక్కడ అన్ని లీకేజ్ ఉంటాయి. కొంచెం ఆల్మోస్ట్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. సో దాన్ని కూడా మిషన్ ఏమనుకుంటుంది అంటే పేషెంట్ ఈజ్ యాక్టివ్, ట్రిగ్గర్ చేస్తున్నాడు అని చెప్పి సపోర్ట్ చేస్తుంది. అందువల్ల మీకు సిగర్లో పెట్టినప్పుడు బ్రీత్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది, కంటిన్యూస్గా వస్తుంది. ఒక గ్యాపే ఉండదు, ఒక బ్రీత్ గ్యాప్ ఉండదు. అసలు ఇక్కడ కూడా గ్యాప్ ఉంటుంది, అసలు గ్యాప్ లేదు ఉండదు. ఇన్స్పైర్ చేస్తాడు, ఎక్స్పైర్ చేస్తాడు, వెంటనే మళ్ళీ ఇన్స్పిరేషన్. సో గ్యాప్ ఉండదు, CO2 ఎలిమినేట్ అవ్వదు, మీకు FiO2 సాచురేషన్ ఇంప్రూవ్ అవ్వదు, ఏ రీజన్ ఉండదు, రిజల్ట్ ఉండదు. మీకు ఇది ఎప్పుడైతే పెట్టుకుంటే అప్పుడు రిజల్ట్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఇక్కడ ఎక్కడ లీక్ లేదు కదా, అయినా కూడా ఇంకా చూపించాను కదా సెల్స్ నెంబర్ అని ఉంటున్నారు. సో ఆ లీకేజ్ కానీ ఇక్కడ లీక్ ఉన్నా కానీ, లేదంటే ఇలా షేక్ అవుతుంది దానివల్ల కానీ, ఇది రూతున్నా కానీ మీకు ఆటోమేటిక్ వస్తుంది. సో అందుకే కంట్రోల్ మోడ్లో ఉన్నప్పుడు మీకు 2-3 పెట్టుకున్నా ఓకే. ఎందుకంటే అప్పుడు 100% వర్క్ మిషనే చేస్తుంది, పేషెంట్ సంబంధం లేదు. పేషెంట్ ట్రిగ్గర్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మనం ఇక్కడ ఎంత పెట్టామో బిల్ అవుతుంది పేషెంట్. కానీ ఎప్పుడైతే మనం మాస్క్ అనేది స్పాంటేనియస్ మోడ్ ఉన్నప్పుడు పేషెంట్కి కంపల్సరీ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో పేషెంట్ కండిషన్ నార్మల్గా ఉంటే 3 పెట్టుకోండి. నార్మల్ అంటే అంత ఎఫర్ట్స్ ఏం లేవు, నార్మల్గా ఉన్నాయండి. కానీ సికప్ అంటే ఆల్మోస్ట్ పేషెంట్ స్పాంటేనియస్, సో కంపల్సరీ 3.5 ఎబో ఉండాలి. సో డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. ఇంత 2 పెట్టినప్పుడు రెగ్యులర్గా బ్రీత్ వస్తున్నాను. ఇప్పుడు చూడండి టైం పెట్టాను, ఇప్పుడు గ్యాప్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంత టైం ఉంది, ఇది ఇన్స్పిరేషన్, ఇంత టైం ఎక్స్పిరేషన్, అంటే ఇక్కడ CO2 ఎలిమినేట్ అవుతుంది. మళ్ళీ ఇంకో బ్రీత్ కూడా ఎక్కడో సాధ్యం ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్ కావాలి. 3.5 కానీ 4 కానీ పెట్టుకోండి. ఇది ఒకటే ఇంపార్టెంట్. దాని తర్వాత ఏముంది, అసిస్ట్ ఆఫ్ చేస్తే కంట్రోల్ మోడ్ అవుతుంది, ప్యూర్లీ కంట్రోల్. అసిస్ట్ ఆన్లో ఉంటే అసిస్ట్ కంట్రోల్ మోడ్ అవుతుంది. తర్వాత ఈ వాల్యూమ్ కంట్రోల్, ప్రెజర్ కంట్రోల్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. వాల్యూమ్ కంట్రోల్లో వాల్యూమ్ పెడతాం, ప్రెజర్ కంట్రోల్లో ప్రెజర్ పెడతాం. సో ఇక్కడ వాల్యూమ్ పెడితే ఎయిర్ రేషియో ఉంటుంది, ప్రెజర్ పెడితే మళ్ళీ టైం ఉంటుంది. కాబట్టి అది అవసరం లేదు. మెయిన్ డిఫరెన్స్ ఇది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ సేమ్ ఉంటాయి. నేను 3 మారుస్తాను, ఇది ఒక్కటే మారుస్తాను. సో వాల్యూమ్ కూడా ప్రెజర్ డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ అక్కడ వాల్యూమ్ పెడతాం, అక్కడ ప్రెజర్ పెడతాం, మిగతా అంతా సేమ్ ఉంటుంది. వాల్యూమ్ కంట్రోల్ ఏంటంటే సపోజ్ నాకు 400 పెట్టారు కదా, సో పేషెంట్కి 400 డివైడ్ చేస్తారు. 400 ఎప్పుడైతే పేషెంట్ లంగ్లో రీచ్ అయిపోయిందో ఆటోమేటిక్గా పేషెంట్ ఎక్స్పైర్ స్టార్ట్ అయిపోతుంది. సో అది కంట్రోల్ అనమాట. సో 400 వరకు పంప్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే 400 పేషెంట్ రీచ్ అయిపోయిందో వెంటనే మిషన్ ఆగిపోతుంది, ఇక్కడ వాల్వ్ ఓపెన్ అయిపోతుంది, పేషెంట్ ఎక్స్పైర్ అయ్యేది. సో అది కంట్రోలింగ్ అనమాట. దట్ ఈస్ కాల్ వాల్యూమ్ కంట్రోల్ వెంటిలేషన్. కంట్రోల్ చేస్తే వాల్యూమ్ అనేది. ప్రెజర్ అనుకోండి, ఇక్కడ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది. ప్రెజర్ 15 పెట్టామనుకోండి, సో 15 ఎప్పుడైతే రీచ్ అయ్యేదాకా మిషన్ పంప్ చేస్తుంటుంది గ్యాస్. 15 రీచ్ అయినప్పుడు వెంటనే ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయిపోతుంది. దట్ ఈస్ ప్రెజర్ కంట్రోల్ వెంటిలేషన్. సో వాల్యూమ్ ఎస్ఐఎం ఏంటంటే సేమ్ వాల్యూమ్ కంట్రోల్, కాబట్టి దాంట్లో ఎస్ఐఎంఏ ఉంటుంది. అందులో మిషన్ పనిచేస్తుంది, పేషెంట్ కూడా బ్రీత్ తీసుకోవచ్చు. సో మిషన్ తీసుకోవాలి, పేషెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ పేషెంట్ తీసుకుంటాడు, కాకపోతే సరిపోయిన తీసుకోలేదు అనుకోండి, ఆ పేషెంట్కి ఏంటంటే మనం ప్రెజర్ సపోర్ట్ యాడ్ చేయాలి. సో మిషన్, సో ఇక్కడ 2 ఉంటుంది కదా, 3 ప్రెజర్స్ ఉంటాయి ప్రెజర్ కంట్రోల్లో. P ఇన్స్పిరేటర్ ఉంటుంది, పీక్ ఉంటుంది, P సపోర్ట్ ఉంటుంది. సో P ఇన్స్పిరేటర్ అంటే మిషన్ ఇచ్చే బ్రీత్కి ప్రెజర్ కంట్రోల్, ప్రెజర్ ఇది. P సపోర్ట్ అనేది పేషెంట్ తీసుకున్న బ్రీత్కి ప్రెజర్ కంట్రోల్ అది. సో 2 డిఫరెంట్. సో వాల్యూమ్ కంట్రోల్లో ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. మీకు యాప్నియా వెంటిలేషన్ ఉంటుంది. యాప్నియా బై డిఫాల్ట్ ఆన్లో ఉంటుంది. సో 15 సెకండ్స్ వరకు పేషెంట్ బ్రీత్ తీసుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా మిషన్ బ్రీత్ ఇచ్చేస్తుంది.
సేమ్ సీపీఆర్ కూడా అలాగే ఉంటుంది. సెట్టింగ్స్ ఇది యాప్నే వెంటిలేషన్. ఏటీఆర్సీ అంటే ఏంటి పక్కన? ఏటీఆర్సీ ఏటీఆర్స్ ఏంటంటే కొంచెం సై చెప్తాను ముందు. సై ఏంటంటే మనము అప్పుడప్పుడు ఏమంటే ఆలోచిస్తాం కదా, అంటే మనం అంటే అప్పుడు తీసుకుంటాం కదా, దట్ ఈస్ సై. అంటే మనకి ఎందుకంటే అప్పుడప్పుడు మనం బ్రెయిన్ కొంచెం మొద్దుబారినా కానీ కొంచెం మరీ సైలెంట్గా కూర్చున్నా కానీ అప్పుడప్పుడు ఏంటంటే బ్రెయిన్కి ఆక్సిజన్ ఎక్కువ అవసరం అవుతుంది, అంటే నిద్రపోకుండా ఉండడానికి. అందుకే మనం ఆలోచిస్తాం ఎక్కువ వస్తున్నప్పుడు, ఎందుకంటే బ్రెయిన్ ట్రైన్ టు గో స్లీప్. మనం అవాయిడ్ చేయాలంటే మనకు ఎక్కువ ఆక్సిజన్ కావాలి. సో సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే సై పెడితే ఎవ్రీ 5 minutes 2 minutes పెట్టచ్చు. మనం పెడితే ఆ ఎవ్రీ 5 minutesకి లాంగ్ బ్రీత్ ఇస్తుంది పేషెంట్ వెంటిలేటర్. లాంగ్ బ్రీత్ అంటే మనం ఇక్కడ 50% పెట్టినా కూడా 100% ఆక్సిజన్ పోతుంది. సారీ జస్ట్ సై ఆన్ ఇంటర్వల్ ఎన్ని మినిట్స్కి ఒకసారి ఇవ్వాలి, ఎన్ని బ్రీత్స్ ఇవ్వాలి, ఒక బ్రీత్ సరిపోతుందా, 2, 3, 4 బ్రీత్, దానికి టీప్ ఎంత పెట్టాలి. సో అది సై. సో ఆన్ చేస్తే మీకు ఎవ్రీ 5 minutesకి ఒకసారి లాంగ్ బ్రీత్, నథింగ్ బట్ మోర్ ఆక్సిజన్ 100% ఆక్సిజన్. ఈ యూజువల్గా ఏ పేషెంట్స్లో వాడతారండి? అది నార్మల్గా న్యూరోలు పెట్టుకోవచ్చు, లేదంటే నా సీపర్లో ఉంటుంది కదా, సీపర్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. నార్మల్ కంట్రోల్ మోడ్లో కూడా వస్తుందా? అన్నిట్లో వస్తుంది. కంట్రోల్ మోడ్లో కూడా ఏంటంటే మనం ఆల్మోస్ట్ పేషెంట్ సాచురేషన్ బాగున్నప్పుడు మనం 100% ఆక్సిజన్ కోసం అవసరం లేదు, 60-50 పెట్టుకుంటాం. కానీ అప్పుడప్పుడు ఏంటంటే మరి బెటర్ సేఫ్టీ కోసం మనం అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటే ఎప్పుడైనా డౌన్ అయిపోయినా కానీ ఆటోమేటిక్గా మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది. అట్లా పెట్టుకోవచ్చు. సో వాల్యూమ్ కంట్రోల్. సో ఏటీఆర్స్ ఏంటంటే ఆటోమేటిక్ ట్యూబ్ రెసిస్టెన్స్ కాంపన్సేషన్. అంటే మనం ఇంటిగ్రేట్ చేసే పేషెంట్ వాడతారు ఇది. సో ఇంటిగ్రేట్ చేసినప్పుడు మన ఆల్రెడీ ఇది మన డయామీటర్ ఎంత ఉందనుకోండి సపోజ్, దాంట్లో మనం ఒకటి మన ట్యూబ్ వేస్తున్నాం, అంటే డయామీటర్ తగ్గిపోయింది, సన్నం అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, బిల్డప్ అవుతుంది. సో పేషెంట్కి గాలి వెళ్ళాలంటే కొంచెం ఎక్కువ ప్రెషర్ అవసరం అవుతుంది. కానీ పేషెంట్కి సపోజ్ అది ఎస్ఐలో ఉన్నాడు, పేషెంట్ అంతా ఎఫర్ట్ పెట్టాడు అనుకోండి, పేషెంట్ కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. మనం సపోర్ట్ ఎట్లా ఇస్తాం, మామూలుగా అయితే ప్రేయర్ సపోర్ట్ ఇస్తాం ఇక్కడ. కానీ ఏటీఆర్స్ పెడితే ఏంటంటే దానికన్నా బెటర్గా వర్క్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం ఇన్స్పైర్ అప్పుడు కొంచెం ఎక్కువ ప్రెషర్ సపోర్ట్ చేస్తుంది, మన ఎక్స్ప్రెషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఆటోమేటిక్ ట్యూబ్ రెసిస్టెన్స్ కాంపన్సేషన్. సో రెసిస్టెన్స్ అదే ఉంటుంది. అన్నిట్లో ఉంది, ఇంట్లో ఉంది. సీపీఆర్లో ఉంటుంది. బైపాక్ ఏటీఆర్స్ ఉంది. సార్ ఇంత సై లేదు సీపీఆర్లో, ఏటీఆర్స్ ఉంది, సై లేదు. ఏటీఆర్స్ అన్నిట్లో ఇంటిపై చేస్తే మాత్రమే, మా మాస్క్ అయితే అవసరం లేదు. మాస్క్ పెట్టే ఉండదు, ఓన్లీ ఇంటిపై చేస్తే ఓన్లీ ఇంటివేషన్. ఈ ట్యూబ్తోనే ట్రీట్మెంట్. సో ఇప్పుడు బైపాప్ దీంట్లోనే ఉంది మనకి. బ్రేక్ సపోర్ట్ పెడితే బైపాప్, ఓన్లీ టీప్ పెడితే సీపాప్. సో అది సీపాప్. ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనకి స్పైరోమెట్రిక్ లూప్స్ వస్తుంది, ఇన్స్పిరేటరీ ఎక్స్పిరేటరీ, ఇన్స్పిరేటరీ ఎక్స్పిరేటరీ, ఈ లూప్స్ కూడా చూసుకోవచ్చు. ఇన్స్పిరేటరీ మళ్ళీ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకుంటే ఒక లూప్ వస్తుంది, మీద మన వేవ్ ఫామ్స్ వస్తాయి ఇక్కడ, అలా పెట్టుకోవచ్చు. లేదంటే 2 లూప్స్ పెట్టుకోవచ్చు. లూప్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ 3 ఉంటాయి, ఎనీ 2 లూప్స్ పెట్టుకోవచ్చు. వాల్యూషన్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ డెమోగ్రాఫీ చూపిస్తుంది లంగ్ గురించి. సో లంగ్ ప్రెజర్స్ ఎంత ఉన్నాయి, లాట్ ప్రెజర్, పీక్ ప్రెజర్, మీన్ ప్రెజర్, పీక్ ప్రెజర్, మినిట్ వాల్యూమ్ లీకేజ్ ఎంత అవుతుంది, మినిట్ వాల్యూమ్ స్పాంటేనియస్ పేషెంట్ మినిట్ వాల్యూమ్ ఎంత ఉంది, మిషన్ మినిట్ వాల్యూమ్ ఎంత ఉంది, టైడల్ వాల్యూమ్ ఎక్స్పిరేటరీ, టీవీ అంటే టైడల్ వాల్యూమ్ ఇన్స్పిరేటరీ, 2 డిఫరెన్స్ ఉంది. ఇది పేషెంట్కి వెళ్ళేది, ఇది పేషెంట్ బయటకు వదిలేదు. ఎందుకు తక్కువ వస్తుంది ఇక్కడ, మనం తెగులు ఎక్కువ పంపిస్తున్నాం, పేషెంట్ తక్కువ బయటకు పంపిస్తున్నాం. ఎందుకంటే టీప్ పెట్టాం మనం. టీప్ అంటే కొంత వాల్యూమ్ ఎప్పుడు కూడా లంగ్లో ఉంటుంది కాబట్టి మొత్తం బయటకు రాదు. సో పేషెంట్ స్పాంటేనియస్ ఉంటుంది, ఎక్కువ రావచ్చు. మరి మనం 500 పెడతాము, కానీ పేషెంట్ 600 వదులుతాడు, సో అట్లా కూడా రావచ్చు. టైడల్ స్పాంటేనియస్ ఉంటుంది, 6.5 ml/kg మెయింటైన్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ టోటల్ ఎన్ని, మిషన్ బ్రీత్స్ ఎన్ని, పేషెంట్ బ్రీత్స్ ఎన్ని స్పాంటేనియస్ అంటే. ఇది లంగ్ ఎక్స్పిరేటరీ రెసిస్టెన్స్, ఇది లంగ్ ఇన్స్పిరేటరీ రెసిస్టెన్స్. సో లంగ్ రెసిస్టెన్స్ ఎంత ఉంది ఇన్స్పిరేటరీ ఎక్స్పిరేటరీ కేసులో. ఇది డైనమిక్ కాంప్లెక్స్, స్టాటిక్ కాంప్లెక్స్, లంగ్ కాంప్లెక్స్. తర్వాత ఆక్సిజన్ ఎక్స్టెన్షన్ అంటే R అంటే రెసిస్టెన్స్, C అంటే కాంప్లెక్స్ ఆక్సిజన్ ఎక్స్టెన్షన్. వర్క్ ఆఫ్ బ్రీతింగ్, పేషెంట్ వర్క్ ఆఫ్ బ్రీతింగ్ ఎంత కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ర్యాపిడ్ చాలా బ్రీతింగ్ ఉండదు. సీరో పెట్టినప్పుడు ఇక్కడ ఇది పెరుగుతుంది వాళ్ళు. ఇప్పుడు ఇన్స్పిరేటరీ పాజ్ దీనికి అవసరం లేదు కదా, ఇన్స్పిరేటరీ పాజ్ పాస్ కూడా ఉంది, అక్కడ పెట్టుకోవచ్చు. మనకి ఏంటంటే ఆప్షనల్స్ ఇంప్రూవ్ చేయడానికి అది కూడా పెట్టుకోవచ్చు.
ఎక్కడ పెట్టాలి అది? చూపిస్తున్నాను. డాక్టర్ ఇది ఎక్కువ వస్తుంది అనుకోండి, మీకు డీల్స్ ర్యాపిడ్గా వస్తున్నాయి అనమాట. దాన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. టీపాస్ ఉంటుంది మీకు వాల్యూమ్ కంట్రోల్లో టీపాస్. ప్రెజర్ కంట్రోల్లో టీ స్లోప్ ఉంటుంది. ఆ ప్రెజర్ ఎంత స్లోగా రీచ్ అవ్వడానికి టీ స్లోపు. టీపాస్ అంటే 20% పెట్టామనుకోండి, 20% ఆఫ్ 2 seconds. ఓకే ఇన్స్టెడ్ 2 seconds, 2 secondsలో 20% అనేది ఓకే పాస్ అవ్వాలి. ఓకే. సో మధ్యలో వచ్చే టీపాస్ రెగ్యులర్గా పెట్టాం కదా సార్, జస్ట్ మనకి ఓన్లీ టు నో అంటే గ్రాఫ్ కోసమే కదా. బ్లడ్ ప్రెషర్ కోసం, కానీ బ్లడ్ ప్రెషర్ ఆల్రెడీ తెలుస్తుంది. ఆల్రెడీ ఇక్కడ వచ్చేస్తుంది కదా, వాల్యూ వచ్చేస్తుంది. వాల్యూ చూద్దాం, చెక్ చేస్తా. ఇది కాకుండా ఇక్కడ పక్కన అలారం సెటప్స్ ఉంటాయి. దానివల్ల హిస్టరీ చూసుకోవచ్చు. మీరు హిస్టరీ కూడా ఒకవేళ ఎలా మెయింటైన్ అవుతున్నామని చూసుకోవచ్చు. అలారం పోయింది మొత్తం. సో ఇప్పుడు నేను అసలు ఇక్కడ లీక్ అవుతున్నాను, నా సరిగ్గా రావట్లేదు. వేవ్ ఫామ్ కూడా ఆల్మోస్ట్ డౌన్ వస్తుంది. అంటే ఎక్కడ లీక్ అవుతుంది అని ప్రాబ్లం. ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అలారం సెటప్స్ ఉన్నాయి. అలారం కంటిన్యూస్ వస్తుంటాయి కదా, అదే సెట్టింగ్స్ అన్నీ కరెక్ట్ ఉంది, పేషెంట్ కరెక్ట్ ఉంది, అన్నీ కరెక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే లిమిట్స్ సరిగా లేకపోయినా కూడా అలారం వస్తుంది కంపల్సరీ. సో ఇప్పుడు మనకి 0.9 వస్తుందంటే వాల్యూమ్, అంటే 2.9 కానీ తక్కువ ఉంది. సో అందువల్ల అలారం వస్తుంది. సో అలారం కూడా చేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడే మనం ప్రాబ్లం రెక్టిఫై చేస్తాం కదా, సో వెంటనే అలారం పోవు. వచ్చేసి ఒక 2-3 minutes వెయిట్ చేయాలి. దాని తర్వాత లిమిట్స్ మార్చుకోవాలి. వెంటనే లిమిట్ మార్చాలి. సక్షన్ ఏంటంటే సక్షన్ సపోర్ట్ అంతే. ఇది మనం సక్షన్ చేస్తాం పేషెంట్కి. చేసే ముందు ఏంటంటే ఫస్ట్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత వెంటనే సక్షన్ చేయాలి. ఫస్ట్ ఆంబు చేస్తాం 2 minutes. సక్షన్ అయిపోయి మళ్ళీ ఆంబు చేసి తర్వాత కనెక్ట్ చేస్తాం, డైరెక్ట్ కనెక్ట్ చేయాలి. ఆంబు అంటే నథింగ్ బట్ 100% ఆక్సిజన్ పేషెంట్కి ఇవ్వాలి. ఎందుకంటే సక్షన్ పడిపోతాయి కాబట్టి. ఆ ఆంబు అనేది మిషన్ చేస్తుంది ఇక్కడ. దాన్ని అవుట్ సక్షన్ సపోర్ట్ అంటాం. చేస్తే మనకి 2 minutes బిఫోర్ సక్షన్ చేస్తాము, 2 minutes ఆక్సిజన్ ఇస్తాం, 100% ఆక్సిజన్. ఇంకా 30 పెట్టున్నా 40 ఎంత పెట్టున్నా కూడా 100% ఆక్సిజన్ పోతుంది 2 minutes. ఆంబు అవసరం లేదు. ఆంబు అవసరం లేదు. కాకపోతే 2 minutes వెయిట్ చేయాలి. 2 minutes వెయిట్ చేసి 2 minutes అయిపోయిన తర్వాత పేషెంట్ డిస్కనెక్ట్ చేయాలి. డిస్కనెక్ట్ చేస్తే మిషన్ ఆటోమేటిక్గా రియలైజ్ అయిపోయి మిషన్ ఆగిపోతుంది, సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మనం ఆలో పేషెంట్ సక్షన్ చేయాలి. సక్షన్ చేసి మళ్ళీ కనెక్ట్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్ సన్స్ చేసి మళ్ళీ 2 minutes ఆక్సిజన్ ఇస్తుంది. మళ్ళీ ఆంబు చేస్తుంది 2 minutes. సో దాని తర్వాత మళ్ళీ నార్మల్ ఉంటుందో అంతకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2 minutes కాబట్టి చూపిస్తుంది. 2 minutes అయిపోతే ఆటోమేటిక్గా డైరెక్ట్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత నెబులైజర్. నెబులైజర్ ఏంటంటే నాకు నార్మల్ నెబులైజర్ కిట్ ఉంటుంది కదా, సో ఆల్రెడీ పేషెంట్కి వెంటనే కనెక్ట్ చేసి ఉంటే ఇంకో నెబులైజర్ మిషన్ అవసరం లేదు. సో దీంట్లోనే ఇన్బిల్ట్ నెబులైజర్ ఉంది. కానీ సపరేట్ ఓన్లీ నెబులైజర్ వాడుతుంటే అంటే పనిచేయదు. వెంటిలేటర్ ఆ పేషెంట్ కనెక్ట్ చేసి ఉంటేనే నెబులైజర్ పనిచేస్తుంది. సో నెబులైజర్ ఒక పేషెంట్కి వెంటిలేటర్ పేషెంట్ కంటే పనిచేయదు. సో ఆ ట్యూబ్ ఇక్కడ కనెక్ట్ చేయాలి. మనము మామూలు అక్కడ కనెక్ట్ చేస్తాం కదా, మిషన్ కనెక్ట్ చేస్తాం నెబులైజర్. ఇక్కడ కనెక్ట్ చేసి ఒక టీపీస్ తీసుకొని ఇక్కడ కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి పేషెంట్కి వెంటిలేటర్ వెళ్తుంది. ఇక్కడ నుండి ఒక ఫ్లో పుష్ చేస్తారు మెడిసిన్. ఇక్కడ చాంబర్ ఉంటుంది కింద, పుష్ చేస్తే 2 మిక్స్ అయ్యి పేషెంట్కి వెళ్తాయి. సో అది నెబులైజర్. జస్ట్ ఇక్కడ టచ్ చేసి మనం టైం పెట్టుకోవాలి, ఎంత టైం ఇవ్వాలి. దాని తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది నెబులైజర్. జస్ట్ టైం. ఓకే. హెచ్ఎంఈ ఫిల్టర్ ఉన్నప్పుడు నెబులైజర్ ఎక్కడ పెట్టాలి? పేషెంట్కి హెచ్ఎంఈ ఫిల్టర్ ఉన్నప్పుడు ఓకే ఓకే నెబులైజర్ ఇటు పెట్టాలా? దగ్గర దాని ముందు అంటారా, ముందు వెనకాలంటారా? పేషెంట్ వైపు పెట్టాలా, వెంటిలేటర్ వైపు పెట్టాలా నెబులైజర్? పేషెంట్ పెట్టాలి. దాని తర్వాత మనకి కొంచెం మనం నెబులైజర్ కనెక్ట్ చేసినప్పుడు అది ఎక్స్ట్రా ఏదో సంథింగ్ ఏది ఇస్తుంది కదా, కొంచెం టైడల్ వాల్యూమ్ తేడా వస్తుంది. కొంచెం ఇంక్రీజ్ అయిపోతుంది. అది కూడా మనకి అందుకే కంటిన్యూస్ రాదు ఇక్కడ ఫ్లో. మనకి ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడే ఫ్లో వస్తుంది. కాబట్టి కొంచెం అమౌంట్ మాత్రం ఎక్కువ వస్తుంది. సో మనం ఇక్కడ తగ్గించుకోవాలి కొంచెం రైట్గా, ఒక 30-40 అమౌంట్ తగ్గించుకోవాలి.
సంథింగ్ లాక్ అంటే జస్ట్ లాక్ అయిపోతుంది. ఈ టూల్స్లో ఏంటంటే మీకు మాన్యువల్ బిట్ ఉంటుంది, ఇన్స్పెక్ట్ హోల్డ్ చేసుకోవచ్చు, ఎక్స్పెక్ట్ హోల్డ్ చేసుకోవచ్చు. కానీ మీకు ఎలా ఇక్కడే వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి, సో అవసరం లేదు. కాకపోతే ఈ చెస్ట్ ఎక్స్ అలాంటివి ఏం తీసుకుందాం అనుకుంటే ఇన్స్పెక్ట్ హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ హోల్డ్ అయిపోతుంది, ఇన్స్పెక్ట్ హోల్డ్ అయిపోతుంది. మీకు స్టార్టింగ్ కాంప్లెక్స్ ఫ్లాట్ ప్రెజర్ వస్తుంది, కాబట్టి మాకు ఎలా వాల్యూ వస్తుంది. సో డయాగ్నోస్టిక్ కూడా ఉన్నాయి మీకు. ఇక్కడ పేషెంట్ ఎఫర్ట్స్ ఎలా ఉందో చూసుకోవచ్చు. ఇక్కడ P0.1 అంటే అక్లోజన్ ప్రెజర్, H0.1 చెప్పాను దాన్ని. P5 అంటే ఆటో పీక్, ఇంటెన్సివ్ పీక్, అది కూడా మనకు దీంట్లో చూపిస్తుంది. ఎప్పుడు హోల్డ్ చేస్తే మీకు ఇక్కడ ఆటో పీక్ కూడా వచ్చేస్తుంది. ఇది అవసరం లేదు. ఇప్పుడు ఎన్ఐఎఫ్ ఏంటంటే ఎన్ఐఎఫ్ పెడితే పేషెంట్ ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చు మనం. సో ఎఫర్ట్స్ ఎంతవరకు వస్తుందంటే దాన్ని బట్టి కూడా మనం ఇక్కడ కాల్కులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో చేయలేము మనము. టెస్ట్లో వేరే టెక్స్టైల్స్ ఉంటే మనం చేయొచ్చు. జస్ట్ ఇట్లా కొంచెం ఎఫర్ట్ ఇస్తే ఇక్కడ ఎంత వస్తుందో కాల్కులేట్ చేస్తుంది. జస్ట్ ఎక్స్పెక్ట్ హోల్డ్ లాగా జస్ట్ పట్టుకొని ఉండాలి, ప్రెజర్ వస్తుంది. సో -3.0. సో -3 కంటే ఎక్కువ ఉంటే పేషెంట్ ఇది యాక్టివ్, ఇది ఎక్కువ. లాక్ అంటే జస్ట్ లాక్ అయిపోతుంది, కష్టం లేకుండా. ఫ్రీజ్ అంటే వేఫామ్ ఫ్రీజ్ అయిపోతుంది, మీకు వెంటిలేషన్ కంటిన్యూ అవుతుంది, ఓన్లీ ఫ్రీజ్ అయిపోతుంది, మీరు చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే స్క్రీన్ షాట్ సేవ్ అయిపోతుంది. ఈ స్క్రీన్ షాట్ అనేది మీరు బ్యాక్ సైడ్ కెమెరా కనెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో మీ కేస్ పర్పస్ కానీ లేదంటే ఏదైనా ప్రూఫ్ పర్పస్ కానీ వాడతారు. సెటప్ వస్తుంది, క్యాలిక్యులేషన్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి ఫెయిల్ ఉంటుంది, ఇంటర్నెట్ ల్యాండ్ ఉంటుంది, స్టాప్ చేయండి.